Hi everyone, welcome back to Vinisha Sweet Home. This is Usha. Welcome to another video. ఈ వీడియోలో నేను మీకు న్యాచురల్గా మనము ఇంట్లోనే షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అండ్ చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేనైతే కుంకుడుగాయలతో ఈ షాంపూని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సింది కుంకుడుకాయలు. నేను ఇది ఒక్కటే వేస్తాను, ఇంకా ఏది యూజ్ చేయను. లైక్ చాలామంది శీకాకాయ, ఆమ్లా, సంథింగ్ మందారం, ఇలా చాలా రకాలుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బట్ కుంకుడుకాయలతో నేను ఇవాళ ఎలా నా షాంపూని చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ కుంకుడుకాయలు ఇలా ఉండకూడదండి. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు తెలియలేదు. కుంకుడుకాయలు మనం ఎప్పుడైనా సరే లైక్ బాగా డ్రై అయిపోయి బ్లాక్గా ఉంటాయి, అవైతే తీసుకుంటే ఇందులో హాఫ్ మనం తీసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. నాది వచ్చేసి మీడియం లెంత్ హెయిర్, సో నాకు ఇన్ని కాయలు అయితే కావాల్సి వస్తుంది ఇప్పుడు. అందుకని కొంచెం పాతబడ్డ కాయలు ఇవి, కొంచెం కొత్త కాయలు అండ్ సరిగా ఎండలేదు అని అనుకుంటున్నాను. సో మంచిగా ఉన్న కాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇట్లా మోటార్లో వేసుకొని ఇలా ఒకసారి ఇలా కొట్టేసుకొని ఈ సీడ్స్ని పక్కకు తీసేసుకొని ఇలా వాటర్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ షాంపూ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. అండ్ కుంకుడుకాయల వల్ల మనకి డాండ్రఫ్ ఇలా ఉంటుంది కదా, లైక్ తలలో కొంచెం ఇచ్చినెస్ లేదా చిన్న చిన్న కురుపుల్లాగా వస్తూ ఉంటాయి, పింపుల్స్ లాగా. సో వాటికి అంతటికీ కూడా మనకి ఈ కుంకుడుకాయలు చాలా బాగా యూస్ అవుతాయి. సో నేను మొత్తం కాయలన్నిటిని ఇలా వేసుకున్నాను. నేను ఇక్కడ 35 to 40 అయితే తీసుకున్నాను. ఇంకా చాలామంది గింజల్ని పడేస్తూ ఉంటారు. ఇష్టం అంటే లైక్ ఇది వేసుకుంటే యూజెస్ ఏంటి అంటే, ఇది మనం కొట్టిన తర్వాత ఇందులో ఒక పప్పు కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు, దీంట్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దీనివల్ల మనకి డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది. అలాగే మనకు తలలో ఉన్న బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి నేనైతే దీన్ని యూజ్ చేస్తాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పక్కకు వేసేస్తే సరిపోతుంది. బట్ ఖచ్చితంగా ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక నేను స్టవ్ మీద పెట్టేసి బాగా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తాను. ఇక మోటార్ని అయితే వాటర్ వేసి ఓవర్ నైట్ ఇలా వదిలేసి మార్నింగ్ క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత చేదు ఇలా ఏమి కూడా అనిపించదు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కుంకుడుకాయలు అయితే బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఓవర్ నైట్ నేను ఇలానే వదిలేస్తానమాట. ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మార్నింగ్కి ఇలా ఉన్నాయి కదా, సో నీట్గా మనము ఇలా కలుపుకుంటూ కాయల్ని ఇలా స్క్వీజ్ చేసుకుంటూ ఇలా మనము కలుపుకుంటే నీట్గా అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. నేనైతే చెప్పాను కదా, కాయల్ని ప్రాపర్గా చూస్ చేసుకోండి. మీరు లోకల్ స్టోర్స్లో తీసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. నేను ఆన్లైన్లో తీసుకున్నాను, రివ్యూస్ బాగున్నాయని తీసుకున్నాను. కానీ అమెజాన్లో వాళ్ళు ప్రోడక్ట్ మీద లైక్ ఇలా ప్యాకేజింగ్ మీద ఇలా ఇచ్చారు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని. మేబీ దానివల్ల అందరూ రివ్యూస్ మంచిగా ఇచ్చారేమో అని నేను అనుకున్నాను. తర్వాత ఇంకా తీసుకున్నాక తప్పదు కదా అని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం డాడీ వాళ్ళు ఊరు నుండి తీసుకొస్తాను అని చెప్పారనమాట. ఓకే అని చెప్పాను. అండ్ నాకైతే చిన్నప్పటి నుండి లైక్ మా మమ్మీ చేపిస్తూ ఉండడం అలవాటే. ఫస్ట్ టైం నేను చేసుకోవటం ఇలాగా. ఓకే, నాకు కూడా ఈ మధ్య బాగానే అలవాటు అయింది, చేసుకోగలుగుతున్నాను అని చెప్పి ఇంకా సరే అని చెప్పి యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఇది యూజ్ చేయాల్సింది ఎందుకు వచ్చింది అంటే, లైక్ తలలో లైక్ కొంచెం ఇచ్చినెస్, సంథింగ్ పింపుల్స్ టైప్ వస్తున్నాయి. అండ్ హెయిర్ లైన్ పక్కన లైక్ ఫేస్ మీద కూడా ఇలా పింపుల్స్ వస్తున్నాయి. మనం యూజ్ చేసే షాంపూలో మనము పింపుల్స్కి ఇంకా ఎక్కువ ఫీడింగ్ ఇచ్చేటువంటి ఫుడ్ బ్యాక్టీరియా ఈస్ట్ని అది ఉంటుందంట. సో దానికోసం ఎందుకు, ఇది అలవాటే కదా, ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఓకే, బాగా వచ్చింది. ఇంకా నేనైతే చేసుకుంటున్నాను. సో మొత్తం ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి వడగట్టేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ స్క్వీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది
ఇది బాగా చేసుకున్న తర్వాత ఆ వాటర్ని స్క్వీజ్ చేసుకోవడం, ఎందుకంటే ఈ పిప్పి తల్లో ఉండిపోయి చిక్కులు పడకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇదంతా వాటర్ని ఇంకా స్నానం చేసుకునే ఒక 10-15 మినిట్స్ ముందర మీరు హెడ్కి అప్లై చేసుకొని తర్వాత మనము వాటర్తో లైక్ ఈ వాటర్తోనే హెడ్ వాష్ చేసుకోవాలండి. తర్వాత మనం వాటర్ వేయాలి. వాటర్ తడిపేసుకొని తర్వాత ఈ వాటర్ పెడితే అస్సలు యూజ్ ఉండదు, ఫోమ్ అస్సలు రాదు. కాబట్టి మనము ఫస్ట్ ఈ వాటర్తోనే హెయిర్ వాష్ చేసుకొని తర్వాత మనము వాటర్తో వాష్ చేసుకోవాలి. మంచి కండిషన్ లాగా కూడా యూజ్ అవుతుందండి. చాలామంది ఏమనుకుంటారు అంటే కుంకుడుగాయలతో చేయటం వల్ల హెయిర్ రఫ్ అవుతుంది ఇలా అనుకుంటూ ఉంటారు. కాకపోతే అది మీరు స్నానం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ రఫ్గా హ్యాండిల్ చేస్తే అంటే ఎక్కువ రుద్దేస్తే అలా రఫ్గా అవుతుంది, కానీ ఇది నేను చెప్పినట్టు ఫాలో అయితే మీకు మంచి కండిషన్గా కూడా యూస్ అవుతుంది. అండ్ మీరు గింజలు వేసుకోకుండా ఉట్టి కాయలతో చేసుకున్నా కూడా మీకు హెయిర్ అనేది రఫ్గా కాకుండా మంచిగా ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.